ప్రతి ఏడాది ఇంత డబ్బులైతే వచ్చినాయి అని చెప్తారు. అంటే ఈయన చంద్రబాబుని ఈ సెక్షన్లో పాజిటివ్ అనేది ప్రొజెక్ట్ చేయడానికి కూడా వర్కౌట్ కాదు. అయితే గీతే అభివృద్ధి అనే పదాన్ని వాడటానికి పనికి వస్తుంది తప్పించి, లేకపోతే రోడ్లు ఇంతవరకు వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. ఆ పాయింట్ అది కూడా చంద్రబాబు టైంలో కూడా రోడ్లు అట్లాగే ఉండే. ఆ టైంలో కూడా ఆడపిల్ల పుడితే 25,000 ఎంతో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తా అన్నారు. అదేంది అది అసలు ఒక్కరికి కూడా వేయలేదు. అంటే ఆ మేనిఫెస్టో వాళ్ళు ఆన్లైన్ లో తీసేయడం ఇదైంది కానీ, లేదంటే చాలా బయట తీసి ఇప్పుడు తీస్తున్నారు ఒక్కొక్కటి. ఇప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. అసలు అప్పుడు హామీలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదు. ఎక్కడో ఎందుకు అందరూ గుర్తు పెట్టుకున్నటువంటి 2 హామీలు, సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణం. అదే చేయనప్పుడు మిగతా ఏం అసలు ఇంకేముందని చెప్పుకోవడానికే ఉంది. ఫస్ట్ ఆయన 200 రూపాయల పెన్షన్ వేయి చేశాడు, నో డౌట్. తర్వాత 2,000 జగన్ చెప్పాక చేశాడు. జగన్ ఏమో 250 పెంచుకుంటూ పోవడం అన్నట్టు జరిగిపోయింది కదా. ఇక్కడ కాదనడానికి ఏం లేదు. అంటే చంద్రబాబు అగ్రిగోల్డ్ కూడా ఆయన అప్పుడు క్లియర్ చేస్తాను, అది కూడా మొన్న చేసి అప్పుడు అవ్వలేదు కదా. అవును. అందుకని ఇక్కడ ఏమైపోయిందంటే ఆయన గురించి పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేద్దామంటే కుదరట్లా. కాబట్టి ఆయన్ని పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేయనప్పుడు జగన్ కి నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేస్తే ఇది మంచోడు కదా, ఇతనొద్దు, వాళ్ళ అమ్మని ఏది మొన్న కూడా ఏదో మాట్లాడారు చంద్రబాబు, లోకేష్ ఏది అమ్మని తరిమేసినోడికి అంగన్వాడీ గురించి. ఏ అమ్మని తరిమేశాడు? ఏమన్నా వీళ్ళ ఇంటికి వచ్చింది ఏంది? వాళ్ళ అమ్మ వచ్చి బాబు లోకేష్ బాబు నువ్వే చూడని చెప్పేసి, చంద్రబాబు గారు అమ్మ ఎవరో ఎవరికి తెలియదు, అమ్మన్నమ్మ అని చెప్పేసి ఆ ఇల్లుని జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఇల్లు ఆమె పేరు మీద ఉండి ఆమె గిఫ్ట్ గా రాసి ఇచ్చిందని తెలిసాక కానీ తెలియలేదు ఎవరికి. అది కూడా ఆ ఇంటి ఆస్తుల గురించి